ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలిన ఘటనలో 4 చనిపోయారు. మరికొందరు గాయాలయ్యాయి. నిన్న రాత్రి భవనం కూలిపోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదులాజాబాద్ ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కేఫ్లు, ఆఫీసులు ఉన్నాయి. 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా రాత్రి 7:45 సమయంలో కుప్పకూలింది. భవనం శిథిలాలు పక్కనే ఉన్న తాత్కాలిక క్యాంటీన్పై పడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ సమయంలో క్యాంటీన్లో భోజనం చేస్తున్న విద్యార్థులు గాయపడ్డారు. శిథిలాలను జాగ్రత్తగా తొలగించేందుకు జేసీబీ ఎక్స్కవేటర్లు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. ఇనుప గడ్డర్లు, కాంక్రీట్ స్లాబులను కత్తిరించడానికి హైడ్రాలిక్ కట్టర్లు, జాక్లను ఉపయోగిస్తున్నాయి. శిథిలాల్లోకి కెమెరాలు పంపి లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఎర్త్ ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాలు, శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. లోపల ఇంకెవరూ చిక్కుకున్నట్లు కనిపించడం లేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనని సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ సర్కార్ చర్యలు చేపట్టింది. 2 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది.